డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి 3 అధికారులతో ఒక కమిటీని సీఎం నియమించారు. ఇక రాష్ట్రంలో గో సంరక్షణపై రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇక భక్తుల గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం అదేవిధంగా ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణ ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం సూచించారు.